నుపూర్ చౌధురి, జననం 1943, ఒక భారతీయ విద్యావేత్త. ఆమె 1963 నుండి యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు. ఆమె చరిత్రలో మహిళల కోఆర్డినేటింగ్ కౌన్సిల్ యొక్క ప్రారంభ సభ్యులలో ఒకరు. 1975 నుండి 1980 వరకు దాని వార్తాలేఖకు సంపాదకురాలిగా పనిచేశారు. 1981 నుండి 1987 వరకు కార్యనిర్వాహక కార్యదర్శి, కోశాధికారిగా, 1995 నుండి 1998 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. చౌధురి 1979లో నేషనల్ ఉమెన్స్ స్టడీస్ అసోసియేషన్ కోసం వైవిధ్యం, చేరికలను పెంచడానికి, జాత్యహంకారం, లింగ వివక్షను తొలగించడానికి మార్గదర్శకాలను రూపొందించారు. ఆమె 1997లో అమెరికన్ హిస్టారికల్ అసోసియేషన్ టీచింగ్ విభాగంలో సభ్యత్వానికి ఎన్నికైంది. 2010 నుండి కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఇన్ హిస్టరీ ఏటా ఆమె గౌరవార్థం బహుమతిని అందజేస్తుంది. నుపూర్ దాస్ గుప్తా 1943లో బ్రిటిష్ ఇండియాలోని న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్. కుటుంబం రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఆమె తల్లి మహిళా సమితి, మహిళా సంఘం సభ్యురాలు. అది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండేది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస, జాతీయవాదాన్ని ప్రోత్సహించింది. చిన్నతనంలో ఆమె సోదరులు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క సూక్తులను ఆమెకు నేర్పించారు. ఆమె అన్నలలో ఒకరు 1946 కలకత్తాలో జరిగిన అల్లర్లు, సమ్మెలలో పాల్గొన్నారు. చిన్నతనంలో దాస్ గుప్తా బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్నారు. 1952 చివరిలో కుటుంబం న్యూఢిల్లీ నుండి కలకత్తాకు తరలివెళ్ళింది. అక్కడ ఆమె ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. ఆమె తల్లి ఆమెను సాహిత్య అధ్యయనాలలో చేర్చమని ప్రోత్సహించింది. అయితే ఆమె తండ్రి చరిత్రను అధ్యయనం చేయాలని పట్టుబట్టారు. దాస్ గుప్తా రంగాలలో డబుల్ మేజర్ పట్టింది. మొదట శ్రీ శిక్షాయతన్ కాలేజీలో, తరువాత జోగమాయా దేవి కాలేజీలో చదువుకుంది. అక్కడ ఆమె 1962లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. మసాచుసెట్స్లోని నార్థాంప్టన్లోని స్మిత్ కాలేజీలో ఆమె అంగీకరించినట్లు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆమె మాస్టర్స్ డిగ్రీ కోసం చదవడం ప్రారంభించింది. దాస్ గుప్తా 1963లో కలకత్తా నుండి వలస వచ్చారు. ఆమె యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవాలనుకున్న ఆమె తల్లిదండ్రుల ఒత్తిడితో ఆమె 1965లో స్మిత్ నుండి టీచింగ్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ని పొందింది. ఆపై కాన్సాస్లోని మాన్హాటన్లోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి బదిలీ చేయబడింది. అక్కడ ఆమె చరిత్రలో 1967లో రెండవ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కాన్సాస్ను ఎంచుకుంది ఎందుకంటే ఆమె ప్రయాణించడానికి ఇష్టపడింది. అది దేశం మధ్యలో ఉంది. 1969లో దాస్ గుప్తా కాన్సాస్ రాష్ట్రంలో భూగర్భ శాస్త్రవేత్త అయిన శంభుదాస్ సామ్ చౌధురిని వివాహం చేసుకున్నారు. 1974లో చౌధురి కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పీహెచ్డీ పొందారు. 1974లో చౌధురి హిస్టారికల్ ప్రొఫెషన్లో మహిళల కోఆర్డినేటింగ్ కమిటీ, సిసిడబ్ల్యూహెచ్పి, చరిత్రకారుల కోసం ఒక కార్యకర్త సంస్థ, మహిళలపై స్కాలర్షిప్లను పెంచడానికి పనిచేసిన దాని కాన్ఫరెన్స్ గ్రూప్ ఆన్ ఉమెన్స్ హిస్టరీ, CGWH లో చేరారు. సిసిడబ్ల్యూహెచ్పి 1969లో మహిళా చరిత్ర రంగాన్ని రూపొందించడానికి, వృత్తిలో సెక్సిజం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేయడానికి, చరిత్ర యొక్క విద్యా రంగంలో చేరడానికి మహిళలను నియమించడానికి ఏర్పాటు చేయబడింది. చౌధురి 1975 నుండి 1980 వరకు CGWG వార్తాలేఖకు ఎడిటర్గా పనిచేశారు. 1981 నుండి 1987 వరకు ఆమె సంస్థ యొక్క కార్యనిర్వాహక కార్యదర్శి, కోశాధికారిగా ఉన్నారు. 1976లో యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ ఉమెన్ ప్రారంభ సంవత్సరానికి మాన్హాటన్ ఏరియా ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ కమిషన్ వేడుకల ఈవెంట్ ప్లానింగ్లో ఆమె పాల్గొంది. 1977లో ఆమె నేషనల్ ఉమెన్స్ స్టడీస్ అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశానికి, 1979లో లారెన్స్, కాన్సాస్లో జరిగిన వారి మొదటి జాతీయ సమావేశానికి హాజరయ్యారు. ఆమె అనుభవించిన చిరాకుల కారణంగా చౌధురి, ఏ థర్డ్ వరల్డ్ ఉమెన్స్ వ్యూ ఆఫ్ ది కన్వెన్షన్, వలస మహిళలు, వర్ణ స్త్రీలు, కాన్ఫరెన్స్కు హాజరైన పురుషులు అనుభవించిన విలువ తగ్గింపు, ప్రాతినిధ్యం లేకపోవడం గురించి విచారం వ్యక్తం చేశారు. ఫలితంగా మెరుగైన చేరిక కోసం కాన్ఫరెన్స్ను పునర్నిర్మించే ప్రయత్నంలో NWS ఏ థర్డ్ వరల్డ్ కాకస్ను సృష్టించింది. ఇది తరువాత విమెన్ ఆఫ్ కలర్ కాకస్గా మారింది. చౌధురి కాకస్ యొక్క సమన్వయ మండలి సభ్యులలో ఒకరిగా ఎన్నికయ్యారు.
ఆమె మార్గదర్శకాలను రూపొందించారు. ఇది 1980 నుండి జాత్యహంకారం, లింగవివక్షను తొలగించడానికి కాన్ఫరెన్స్ అభివృద్ధికి తెలియజేసింది. ఆ సమయంలో చౌధురికి అకాడమియాలో స్థానం సంపాదించడం కష్టమైంది. ఆమె జాతి, లింగం, వలసదారు హోదా కారణంగా తరచుగా కనిపించదు. ఉదాహరణకు 1982లో కాన్సాస్ రాష్ట్రంలోని పిహెచ్డి గ్రాడ్యుయేట్లకు సహాయం చేయడానికి పైలట్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఎంపికైన ముగ్గురిలో ఆమె ఒకరు. ఇది చెల్లించిన అధ్యాపక స్థానం లేదా మరే ఇతర ద్రవ్య సహాయాన్ని అందించనప్పటికీ, ఇది గ్రాడ్యుయేట్లకు విశ్వవిద్యాలయంతో అసోసియేట్గా అనుబంధాన్ని అందించింది. వారు వృత్తిపరమైన సెమినార్లలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. విశ్వవిద్యాలయం లోపల, వెలుపల బహిర్గతం అవుతుంది. చౌధురి భాగస్వామ్యాన్ని ప్రకటించిన కథనం ప్రోగ్రామ్ లింక్స్ టు ఐడల్ హిస్టరీ మైండ్స్ పేరుతో ఆమెను అధ్యాపక భార్య అని లేబుల్ చేసింది. ప్రకటన వెలువడిన కొన్ని రోజుల తర్వాత చరిత్ర విభాగం యొక్క చైర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన జోసెఫ్ ఎం హవేస్ ది మాన్హాటన్ మెర్క్యూరీకి వ్రాసారు. సహచరులు పనిలేకుండా లేదా పనికిమాలిన వారు కాదు. ఈ మూడింటిని ఫీల్డ్లో ప్రచురించారు. చౌధురి ముఖ్యంగా విశిష్టమైనది న్యూబెర్రీ ఫెలోషిప్ సంపాదించి సిసిడబ్ల్యూహెచ్పి యొక్క వార్తాలేఖకు ఎడిటర్గా పనిచేశారు. జాతీయ సంస్థ యొక్క ప్రస్తుత కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. 1983లో డగ్లస్ కమ్యూనిటీ సెంటర్ కాన్సాస్ కమిటీ ఫర్ ది హ్యుమానిటీస్తో కలిసి మాన్హట్టన్లోని బ్లాక్ కమ్యూనిటీ యొక్క మౌఖిక చరిత్రలను సేకరించేందుకు ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పుడు చౌధురి దాని డైరెక్టర్గా నియమించబడ్డాడు. 1879, 1940 మధ్య మాన్హట్టన్లో శ్వేతజాతీయేతర అనుభవాల చరిత్రను పునర్నిర్మించడం, వారి అంతగా తెలియని చరిత్రను నమోదు చేయడం లక్ష్యం. ఆమెకు 1989లో కాన్సాస్ రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగం లేదు. 1990లో చౌధురి ఫ్రాన్స్కు వెళ్లిపోయారు. ఆమె 1993లో తిరిగి వచ్చి ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీలో ఉమెన్స్ స్టడీస్ ఇంట్రొడక్షన్ అనే ఉపన్యాసం ఇస్తోంది. 1995లో CCWHPCGWH దాని పేరును కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఇన్ హిస్టరీ CCWH గా మార్చింది. ఇది సమూహం యొక్క లాబీయింగ్ ప్రయత్నాలు, విద్యా లక్ష్యాలు రెండింటినీ ఏకం చేసింది. చౌధురి 1995లో కక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, కో-ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 1996 నుండి 1998 వరకు పనిచేశారు. చౌధురి 1997లో అమెరికన్ హిస్టారికల్ అసోసియేషన్ యొక్క టీచింగ్ విభాగంలో సభ్యత్వానికి ఎన్నికయ్యారు. 1999లో ఆమె టెక్సాస్ సదరన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చరిత్రను బోధించడానికి ఒక పోస్ట్ను తీసుకుని టెక్సాస్కు వెళ్లారు. 2005, 2007 మధ్య ఆమె కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉన్న వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ హిస్టోరియన్స్ అధ్యక్షురాలిగా ఉంది. ఆమె సహకార పని, కాంటెస్టింగ్ ఆర్కైవ్స్, ఫైండింగ్ ఉమెన్ ఇన్ ది సోర్సెస్, 2010 వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ హిస్టోరియన్స్ యొక్క బార్బరా పెన్నీ కన్నెర్ బహుమతిని గెలుచుకుంది. 2010లో CCWH ఆమె గౌరవార్థం నూపూర్ చౌధురి ఫస్ట్ ఆర్టికల్ అవార్డు ని ప్రారంభించింది. 2020లో ఆమె మీ భర్త లేదా నాన్నకు PhD ఉన్నందున మేము మీకు PhD ఇవ్వాలి అనే జ్ఞాపకాన్ని అందించింది. PhD దిశగా భారతీయ మహిళ ప్రయాణం. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ హిస్టోరియన్స్ వార్షిక సమావేశంలో సిరీస్లో భాగంగా చారిత్రాత్మక వృత్తిలో మహిళల స్థితిని డాక్యుమెంట్ చేయడానికి బృందం నియమించింది. 2021లో LGBTQIA కమ్యూనిటీ చరిత్ర వృత్తిలో ఉన్న మహిళలకు మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు CCWH యొక్క రాచెల్ ఫుట్స్ మెమోరియల్ అవార్డు లభించింది.